హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. అక్టోబర్ 4, 1938. ఇక్కడ భాషణలు 527. కూర్గు వంతులు కొందరు హాల్లో చేరారు. కూర్గు దేశం నుంచి వచ్చారు. వాళ్ళు హాల్లో చేరారు. వారిలో ఒకడు ఇలా అడిగారు భగవాన్ని, నాకొక మంత్రోపదేశం అయ్యింది, దాన్ని జపిస్తే అనుకోని ఫలితాలు వస్తాయని కొందరు భయపెడుతున్నారు. ఇంతకు అది ప్రణవం. మీ సలహా వేడుకుంటున్నాను. దాన్ని జపించనా? నాకు దానిలో చాలా నమ్మకం ఉంది మరి అందావిడ. నాకు ఒక మంత్రోపదేశం అయింది స్వామి, దాన్ని జపిస్తేను అనుకోని ఫలితాలు వస్తాయని భయపడుతున్నారు అని కొంతమంది. ఇంతకీ అదేదో కాదు, ఆ మంత్రం ప్రణవమే. మీ సలహాను అడుగుతున్నాను, దాన్ని జపించమంటారా? నాకు దానిలో చాలా నమ్మకం ఉంది, ఆ మంత్రం మీద అంది ఆవిడ. అప్పుడు మహర్షి ఖచ్చితంగా చెయ్యొచ్చు, దాన్ని నువ్వు విశ్వాసంతో జపించు అన్నాడు. అప్పుడు ఆ భక్తురాలు, ప్రణవం మాత్రం ఒక్కటి చాలునా, లేదా దయచేసి వేరే ఏదైనా సూచనలు ఇస్తారా అని అడిగింది. అప్పుడు మహర్షి, మంత్రజపం ఉద్దేశం ఏమిటంటే ఆ జపం తనలోనే తన ప్రయత్నం లేకుండానే జరుగుతోందని తెలుసుకోవడానికే. మంత్రజపం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆ జపము నాలోనే నా ప్రయత్నం లేకుండానే జరుగుతోందని తెలుసుకోవడానికే. వాచ్యమైన జపం చిత్త జపంగానయి మానసిక జపం చివరికి నిత్య సిద్ధంగా అనుభవం వస్తుంది. వాక్తో నువ్వు జపం చేస్తూ ఉంటే అది చిత్త జపంగా మారుతుంది. నోటితో జపిస్తూ ఉంటే తర్వాత అది మనసుతో జపించేదిగా అవుతుంది. ఆ మానసిక జపం చివరికి నిత్య సిద్ధంగా అనుభవానికి వస్తుంది. మనసు జపం చేయగా 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 అదే తానైపోతుంది. ఆ మంత్రం వ్యక్తి యథార్థ స్వభావం అదే. ఆ మంత్రమే వ్యక్తి యొక్క యథార్థ స్వభావం. ఆత్మసాక్షాత్కారం అంటే కూడా అదే అన్నారు భగవాన్. ఆ విధంగా సమాధి స్థితి దాన్ని కూడా అందుకోగలమా? ఆ విధంగా మీరు చెప్పినట్లుగా ముందు వాచికంగా చేసి తర్వాత అది మానసికమైన తర్వాత మానసికంగా చేయగా 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 ఆ మంత్రమే తానైపోతున్నాడు అంటున్నారు. అదే యథార్థ స్వభావం అంటున్నారు. అదే ఆత్మ సాక్షాత్కారం అంటున్నారు. అదే సమాధి స్థితి ఆనందం కూడానా అని అడిగింది. అప్పుడు మహర్షి, జపం మానసికమై చివరికి ఆత్మగా సాక్షాత్కరిస్తుంది. మానసికంగా చేస్తూ చేస్తూ కూడా ఏ జపాన్ని చేస్తూ చేస్తూ పోతావో అది నువ్వైపోతావు. అదే సమాధి అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తురాలు, భగవాన్ కృపతో నన్ను అనుగ్రహించండి, నా సాధన మరింత పటిష్టం కావాలని నన్ను దీవించండి అని అడిగింది. భగవాన్, చాలా బాగుంది, మీరు చెప్పింది నాకు మంచి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చింది. అలాగే మంత్ర జపం మీద ఆసక్తిని కూడా కలిగించింది. అది తప్పకుండా నాకు నా స్వస్వరూపాన్ని అందిస్తుందనే దృఢ విశ్వాసం నాకు కలిగింది. కాబట్టి మీరు నన్ను అనుగ్రహించి నా సాధన పటిష్టంగా సాగేలాగున నన్ను ఆశీర్వదించ కోరుతున్నాను అని ఆవిడ కోరింది. కాబట్టి చెప్పిన మాట మీద నీకు శ్రద్ధ ఉంటే, ఇష్టం ఉంటే శ్రద్ధ ఉంటుందమ్మా. అవునమ్మా. అప్పుడు నీకు తప్పకుండా ఫలిస్తుంది. అది ఇక్కడ మనకి సందేశం అన్నమాట. హరి ఓం నమః.